సీనియారిటీ ఫ్యామిలీకి ఉంది, లీడర్కి లేకపోవచ్చు. సో ఆ రకంగా లాయాలిటీ ఇప్పుడు బీద రవిచంద్ర తీసుకున్న ఆయన సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి మళ్ళీ టీడీపీకి వచ్చిన ఆయన మాత్రం టీడీపీకి లాయల్గా ఉన్నాడు. సో అందువల్ల ఈ లాయాలిటీకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది. అండ్ ఇంకొకటి, ఈ సీనియర్లకు మొండి చేయి చూపించారు అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే యనమల తెలుగుదేశం పార్టీలో ఉమా, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళకి అవకాశం రాలేదు అని చెప్పి ఉన్న సీట్లు 3, ఉన్న సీట్లు 3లో 30 మంది పోటీ పడతారు, ఎవరికైనా ఇస్తారు. సో ఆ రకరకాల సోషల్ ఫ్యాక్టర్స్, రీజనల్ ఫ్యాక్టర్స్ బ్యాలెన్స్ చేయాలి. అయినా టీడీపీ అభ్యర్థుల నుంచి వైసీపీకి ఎందుకు? టీడీపీ అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో వైసీపీ పాత్ర ఏముంటుంది అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టేక్సే లేవు కదా, సంబంధం ఉన్న అంశమే కాదు, వాళ్ళు ఎవరినైనా ఎంపిక చేసుకుంటారు. సో అందువల్ల ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇదేమి ఎమ్మెల్యే ఎన్నికలు కాదు. సో అందువల్ల సీనియర్లు యనమల రామకృష్ణుడి తరఫున జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. రకరకాల సీనియర్లకు ఇస్తే సీనియర్లే ఇంకా పదవులు ఇస్తారా అంటారు. ఇప్పుడు ప్రతిదానికో ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పార్టీ అనేది కంటిన్యూటీ కదా. సీనియర్లకు ఇంకా సీనియర్లకి పదవులు ఇచ్చుకుంటూ ఉంటే కొత్త తరం లీడర్షిప్ ఎలా ఎమర్జ్ అవుతుంది? అందువల్ల క్యాబినెట్లో కూడా మీకు కొత్త తరం లీడర్షిప్కు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా. సీనియర్ అంటే ఏంటి, 25 ఏమన్నా ఇప్పుడు అయ్యే సివిల్ గవర్నమెంట్లో కూడా కానిస్టేబుల్గా 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నది కదా అని ఎస్పీ చేయరు కదా. కొత్తగా వచ్చినవాడు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఎస్పీగా వస్తాడు. కానిస్టేబుల్గా 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. నేను 30 ఏళ్ళ నుంచి కానిస్టేబుల్గా చేసిన 25 ఏళ్ళ పిల్లాడు వచ్చి నా మీద డామినేట్ చేసినట్టే అవుతుంది కదా. ఇప్పుడు అందువల్ల గవర్నమెంట్లో కూడా నీకు ఫ్రెష్ వాళ్ళు వస్తారు, సీనియర్స్ ఉంటారు, ప్రమోషన్ ఉంటారు. పాలిటిక్స్లో కూడా అంతే కదా. రైట్ సార్. ఇక ఇండియా టుడే కాంక్లేవ్లో మంత్రి నారా లోకేష్ చాలా అంశాల మీద మాట్లాడారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్